కార్తీక మాసంలో ప్రతి విష్ణువాలయమునందు కూడా తులసి బృందావనం ఉంటుంది. తులసి చెట్లు లేకుండా ఉండదు. స్వామివారి ఉత్సవమూర్తిని తులసి బృందావనంలోకి తీసుకురావాలి ద్వాదశి నాటి సాయంకాలం. కొన్ని చోట్ల తెరపట్టి కళ్యాణం చేసేటటువంటి ఒక ఆచారం. ఆ రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం బృందావనంలో చేస్తారు. అందరూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి, ఇళ్లల్లో అయితే తులసి చెట్టు ఉసిరి చెట్టు పక్క పక్కన కానీ తులసి కోటలో ఉసిరి కొమ్మని కానీ ఉంచి దీపం పెట్టి పూజ చేసి ఆరాధన చేస్తారు. మనం బాహ్యమునందు ఆరోగ్య రక్షణ, కేవలము ఆరోగ్య రక్షణము అన్న పేరుతో దాన్ని ఏదో ఒక శారీరక వ్యాయామంగా స్వీకరించడం కానీ, ఈ దేశంలో ఏది స్వీకరించినా భగవత్ సంబంధం లేకుండా చెయ్యడం అన్నది అలవాటు లేదు. ఏది చేసినా భగవత్ సంబంధమే. చిట్ట చివరికి శరీరం పడిపోయినా మృత్యువుని తిట్టడం ఈ జాతికి అలవాటు లేదు. ఎందుకో తెలుసా? 95 ఏళ్ళు వచ్చి నా మలమూత్రములు విసర్జించుకోలేక మంచాన పడిపోతే నాకింకా శిథిలకోటలో ఉండాలని ఉంటుందేమో. ఈశ్వరుడు పిచ్చి నాన్న ఏం చేసుకుంటావురా, శరీరంతో వాడి వత్త అయిపోయిందిరా, దా ఇంకో శరీరం ఇస్తాను పుణ్యం చేసుకో అని విడిపిస్తాడు మృత్యు రూపంలో. కాబట్టి మృత్యువుని కూడా దేవతగా చూసింది తప్ప ఏ స్వరూపాన్ని నింద చేయడం ఈ జాతికి అలవాట్లేదు. ఈ తనకి రక్షణ దేని వలన కలిగినా దాని యందు భగవద్విభూతిని చూసి నమస్కరించడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రతి దాని యందు ఎక్కడెక్కడ ఏ విభూతి గొప్పది ఉన్నా మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అది నా తేజస్సు వలనే సంభవించిందంటాడు. అమ్మ అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి. ఆవిడికి ఎంత కారుణ్యమో శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం పాంసుం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో అని అంటూ దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా. అమ్మా నీ కళ్ళు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటావు. ఎందుకు తిప్పడం? ఇలా చూస్తూ కూర్చోలేవా అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ చూస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ బ్రహ్మకీట జనని నీ బిడ్డలు కదా మేమందరం, నా పిల్లలు ఎలా ఉన్నారో అని చూపులతో తడువుకుంటావమ్మా అన్నారు శంకరాచార్యులు గారు. ఆవిడ ఇలా ముడేస్తుందట కనుబొమలు. ఎందుకు ముడేస్తుందని అడిగారు. ఏదో ఆలోచనతోటో కోపంతోటో కాదు, ఇలా కనుబొమలు ముడేస్తుందట. దేనికంటే శంకరాచార్యులు వారు అన్నారు, భ్రవౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అరే రే వీళ్ళకి బుద్ధి ఇచ్చాను రా మనుష్యులకి, వీళ్ళు అమ్మా అని ఒక్క మాట అంటే చాలు రా రక్షిస్తాను, అనకుండా రక్షించకూడదు. వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వాడు అనట్లేదురా అంటే నేను రక్షిద్దును. ఎంత ఇబ్బంది వచ్చిందిరా వీళ్లతో అని మన అజ్ఞానాన్ని చూసి వాడు అంటే బాగుండని ఇలా కనుబొమలు ముడివేసి మన కష్టాలు చూసి వీడు నేను ఉన్నానన్ను తలుచుకోడరా అని ఇలా ముడేసి చూస్తుంటుందిట బాధతో. మన బాధలు తీర్చాలని, మన బాధలు తీర్చాలన్నది తన బాధగా స్వీకరించి కనుబొమలు ముడివేసిన తల్లి అని స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. అంతటి దయాస్వరూపిణి అమ్మవారు. అందుకే విపత్కరమైనటువంటి స్థితి ప్రకృతి యందు ఎప్పుడు కనపడుతుందో ఆ ప్రకృతి యందు విపత్కరమైన స్థితికి ఓషధిగా ఆవిడ వస్తుంది. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది. అందులో మాట అంటారు, శివా విశ్వస్య భేషజీ అని. భేషజీ అంటే స్త్రీవాచకం. ఆమె లోకమునకు భేషజీ, ఓషధి. ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన లక్షణం వస్తుందో అప్పుడప్పుడు ఆవిడ విరుగుడుగా పక్కనే ఉంటుంది. మంచు పెరిగి చలి పెరిగి రక్తనాళములు మూసుకుని గసగసాలంత ఉన్న కొవ్వు వెడుతూ వెడుతూ మూసుకున్న రక్తనాళాల్లో చిక్కుపడి ఆగిపోతే రోజు రోజుకి అది పక్కన చేరి నల్లపూసంతై రక్తం వెళ్లకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైనటువంటి స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది. ఆ ఉసిరి పచ్చడి తీసుకోవడం వల్ల, ఉసిరి గాలి పీల్చడం వల్ల ఆ శారీరకమైనటువంటి కప వాత పైత్యములు విరిగిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు. అందుకే ఉసిరి చెట్టు కాసిందనం. కార్తీక మాసం వచ్చింది, వాతావరణం ప్రమాదకరంగా మారిందనేటప్పటికీ అమ్మవారు ఉసిరికాయగా వచ్చింది. ఎవరు చెప్పారు ఉసిరి చెట్టుని కాయమని?
ఆ తల్లి ఉసిరికాయగా వచ్చింది. అందుకే ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరి కొమ్మకి పూజ చేయడం అన్నది అంత ప్రధానమైంది. కార్తీక మాసంలో వనభోజనము అని చేస్తారు. వనభోజనము అన్న మాటకి యథార్థానికి అర్థం ఏంటంటే, వనం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. వనం అంటే అందరూ అరణ్యమును ప్రేమించి కూడుట. వనానికి వెళ్ళి సంతోషంతో ప్రహృష్టవదనాలతో వెళ్ళాలి. ఏదో అన్నం ఒక్కటి తినేయడానికి వెళ్ళిపోమని చెప్పలేదు. అరణ్యానికి వెళ్ళినప్పుడు అందరం అరణ్యానికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. నిజానికి అరణ్యానికి ఎవడు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. అరణ్యానికి వెళ్ళని వాడు పండినవాడు కాడు. ఎందుకో తెలుసా? వానప్రస్థం అంటే అరణ్యంలోనే గడుపుతారు. అరణ్యంలో ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక ఆశ్రమం వేసుకుని అన్నిటి యందు రాగములు విడిచిపెట్టేసి, ద్వేషము విడిచిపెట్టేసి, దొరికిన దాన్ని తీసుకుంటూ భగవంతుని యందు మనసు నిలబెట్టి ఉండిపోతారు. తన భార్యతో కలిసి వెళ్ళిపోతాడు. ఇక పూర్ణ వైరాగ్యం కూడా పొందితే పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వసేత్ భార్యాన్ పుత్రే నివేశ్యచ అన్నాడు వ్యాసుడు. భార్యని తీసుకెళ్లి కొడుకులు కప్పజెప్పి కాషాయం కట్టుకుని సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాడు. ఆశ్రమం మారడం అనేటటువంటి మాటకు అర్థం కట్టు మీద కట్టు వలన కట్టు జారుట తప్ప కట్టు మారడం కాదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ విషయాన్ని. నేను ఏవో కొన్ని మొక్కలు తీసుకొచ్చి, ఒరే నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తానరా, కాస్త ఈ మొక్కలు గట్టిగా కట్టు మోపు కింద అన్నాను నా కొడుకుని. వాడు మోకాలు వేసి పెట్టి గట్టిగా కట్టేశాను. నాన్నగారండి ఎంత గట్టిగా కట్టానో అన్నాడు. నేను వచ్చి చూసి నవ్వు నవ్వి 4 తాటాకు ముక్కలు తీసుకొచ్చి ముడేసి ఆ గడ్డి కింద చేర్చి గట్టిగా కుదిమి పట్టి మోకాలతో నొక్కి కట్టేశాను. నా కొడుకు కట్టిన కట్టు ఎంత వదులు కట్టో నేను కట్టేస్తే తెలిసింది. నేను కట్టేస్తే ఆ కట్టు జారిపోతుంది. ఇప్పుడు ఈ కట్లతో గడ్డి మోపు ఎత్తుకున్నాను అనుకోండి, నా కొడుకేసిన కట్లు జారి కింద పడిపోతాయి. కట్టు జారిపోవడానికి కట్టెయ్యాలి తప్ప కట్టు మీద కట్టు వేయకూడదు. ఆశ్రమం మారడం అంటే అది. మీరు ఒక ఆశ్రమంలోకి వెళితే ఇంకొక ఆశ్రమం జారిపోతుంది. బ్రహ్మచర్యంలో ఉంటే ఒక ఆశ్రమం, మీరు గృహస్థాశ్రమం అన్న కట్టు వేసుకున్నారంటే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయిందని లెక్క. వానప్రస్థంలోకి వెళ్ళారంటే ఇక గృహస్థాశ్రమం అన్న కట్టు జారిపోయిందని లెక్క. అంటే ఆ కట్టంత గట్టిగా పడిందని. అందుకే కృతకంగా వెళ్ళడం కాదు, కట్టు గట్టిపడి వెళ్ళాలి. దానికి సాధన వనభోజనం.